మన విద్యా వ్యవస్థ ఒకప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు ఎలా ఉందో మనందరికీ అర్థమవుతుంది. ఆనాటి బడులు ఎలా ఉండే, ఈరోజు ఎలా ఉంది. దానికి పెద్ద డిగ్రీలు అవసరం లేదు, చిన్నప్పటి నుంచే సహజంగానే నేర్చుకోవడం జరుగుతుంది. దానిని విద్య అంటారు. పిల్లల మెదడులో చెత్తనంతా నింపుతున్నాం, అది గార్బేజ్ లాగా తయారవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఉంటే అసలు ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు పోరు. ఏ ప్రాతిపాదికన ఈ ఫీజులు వీళ్ళు దండుకుంటున్నారు. స్కూల్ పిల్లల బుక్స్ కాడికెళ్ళి స్కూల్లోనే ఇస్తారు, వాళ్ళ డ్రెస్సులు స్కూల్లోనే ఇస్తారు. ఇది చట్ట విరుద్ధం అండి, చట్టంలోనే ఉంది. ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా, పిల్లల కంటే ఎక్కువ పేరెంట్సే హడావిడి ఎక్కువ అవుతుంది. పొద్దున్న లేపాలి, రెడీ చేయాలా, స్నానం చేయాలా, ఒకరు ఇటు ఉరుకుతారు, ఒకటి అటు ఉరుకుతారు. పిల్లల్ని తయారు చేయడం, స్కూల్కి పంపించడం, పుస్తకాలను చదివి వాళ్ళకి టిఫిన్ బాక్సులు పెట్టి స్కూల్కి పంపించాలి. ఇదంతా బాగానే ఉంది. స్కూల్స్ విషయానికి వస్తే మనము ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనడానికి ఒక చిన్న కవితతో మీ ముందుకు వస్తున్నా. మీకు అర్థమై ఉంటుంది నేను ఏ టాపిక్ ఈరోజు మాట్లాడబోతున్నానో. అక్షరానికి విషం పెట్టి, లేత మొగ్గకు వాత పెట్టి, ఆటపాటలన్నీ మరిచి, పుస్తకాల బరువునెత్తి, పనికిరాని చెత్తనంతా బుర్రలోన నింపుతుంటే, అరువు తెచ్చిన ఈ క్షరాలను బుర్రలోన నింపుతుంటే, చూచి రాతలు రాయించి రాని మార్కులు వేయించి, చూచి రాతలు రాయించి రాని మార్కులు వేయించి, ర్యాంకు నీదని నమ్మించి, పరీక్షంటూ పోటీపెట్టి పాసుగమ్మని హెచ్చరిస్తే, పరీక్షంటూ పోటీపెట్టి పాసుగమ్మని హెచ్చరిస్తే, అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి. ఆత్మహత్యలు చేసుకోక ఏమవ్వాలి. అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి. జీవితాన్ని మలువలేవు జీతగాళ్ళుగా మారుస్తున్న విద్య పేరు ఏమనాలి. ధైర్యమిచ్చే కథలు లేవు, దాన ధర్మం అసలు లేదు. విద్యా బుద్ధులు నేర్పలేరు, ప్రయోజకులు కాలేరు. అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి. అరువు తెచ్చుకున్నటువంటి ఈ క్షరాలను, క్షరము అంటే నాశనము అని, అక్షరము అంటే నాశనము లేనిది అని. మన విద్యా వ్యవస్థ ఒకప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు ఎలా ఉందో మనందరికీ అర్థమవుతుంది. మనం చదువుకునేటువంటి కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళకు పోయేవాళ్ళం, ప్రకృతిలోనే అన్నీ నేర్చుకునే వాళ్ళం. స్కూల్ బడిలో మనకి మాస్టర్ ఉండేవాడు. మాస్టర్కి విద్యార్థికి, టీచర్కి విద్యార్థికి ఒక మంచి బాంధవ్యం ఉండేది. టీచరే మనల్ని ఇంత ఎదిగేటట్టు చేసిండ్రు. ఇప్పుడున్నటువంటి మంచి లీడర్స్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, బిజినెస్ టైకూన్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి సమాజంలో అత్యున్నత వ్యక్తులు ఆ స్థాయికి చేరుకోవడానికి కారణము ప్రకృతిలో నేర్చుకున్నటువంటి విషయాలే. ఆ ప్రకృతిలో భాగంగానే ఎక్కువ సమయము ప్రకృతిలో మనము విహరిస్తూ ఉండేవాళ్ళం. ఎక్కువసేపు ఆడుకునేటోళ్ళం. చదువు తక్కువ అంటే అదే చదువు, ప్రకృతి మనకు అన్నీ నేర్పిస్తుంది. ఆనాటి బడులు ఎలా ఉండే, ఆనాటి సంబంధం ఎలా ఉండే, బట్ ఈరోజు ఎలా ఉంది. కాబట్టి ఈరోజు స్కూల్ వ్యవస్థను చూసుకుంటే ఫీజులు ఎక్కువ, కాన్సెప్ట్లు ఏవేవో కాన్సెప్ట్లు, ఆటలు తక్కువ, ఆటలన్నీ మర్చిపోయండి. పుస్తకాలు చదవాలి కానీ కరికులం సైన్స్, మనకి మెకాలే ఎడ్యుకేషన్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి
పని చేయించుకోవడానికి కావలసిన విధంగా వాళ్ళు మార్చుకున్నారు. అంటే మనం ప్రకృతిలో ఒక అగ్రికల్చర్ ఉంది, వ్యవసాయం ఉంది, వ్యవసాయం చూస్తూ నేర్చుకుంటాం మనం. ఒక పనిముట్లు చేసేటువంటి వ్యక్తి ఉంటాడు, మంగలి ఉంటారు, మంగలి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల వృత్తిని చూసుకుంటూ నేర్చుకుంటాడు. అట్లే వడ్రంగి ఉన్నాడు, కుమ్మరి, కమ్మరి, ఇవన్నీ కూడా మన చేతి వృత్తులన్నీ చూసుకుంటూనే నేర్చుకుంటాడు. దానికి పెద్ద డిగ్రీలు అవసరం లేదు, చిన్నప్పటి నుంచే సహజంగానే నేర్చుకోవడం జరుగుతుంది. దానిని విద్య అంటారు. అసలు విద్య అంటే ఒక విత్తనం. ఆ విత్తనం మన మనసులో వేస్తే లేదా మన మెదడులో వేస్తే ఆ విత్తనము వందల విత్తనాలు, లక్షల విత్తనాలుగా మళ్ళీ ప్రొడ్యూస్ కావాలి. ఒక పంట వేస్తే ఒక భూమిలో ఒక విత్తనం వేస్తే అది మొక్కై ఆ పంట 1,00,000 విత్తనాలు ఇస్తుంది. దాన్ని విద్య అంటాం. కానీ ఈరోజు మన పిల్లల మనసుల్లో, పిల్లల మెదడులో చెత్తనంతా నింపుతున్నాం. అది గార్బేజ్ లాగా తయారవుతుంది. ఒక విత్తనం మనసులో పడి లేదా బుర్రలో వేస్తే అది కుళ్ళిపోకూడదు. ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తాలా, 1,00,000 విత్తనాల్ని మళ్ళీ ఇవ్వాలి. ఈరోజు విద్యా వ్యవస్థ, మనం చదువుకున్నటువంటి చదువులు సమాజం యొక్క బాగుపడడానికి లేదా అది నేర్చుకున్నటువంటి విద్య 10 రెట్లు సమాజానికి ఇవ్వాలి లేదా ఈ మానవ సమాజానికి ఇవ్వాలి. దాని పేరు విద్య అంటాం. అంతేగాని నేర్చుకోవడం వేసుకోవడం అది కుళ్ళిపోతుంది. దాన్ని గార్బేజ్ అంటాం మనం. గార్బేజ్ అన్న చివరికి అది ఎరువుగా మారి మళ్ళీ గురువు అవుతుంది చెట్లకు. కానీ మనము నేర్చుకున్నటువంటి విద్య మనలోనే ఉంటే, మనము ఇతరులకు చెప్పకుంటే, దాన్ని విశ్వవ్యాప్తం చేయకుంటే అది మురిగిపోయి రోగంగా తయారవుతుంది మనకి. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు స్కూల్ చదివిద్దామంటే ఎన్నో స్కూల్ ఫీజులు ఉన్నాయి. స్కూల్ ఫీజులను తీసుకుంటే లక్షలు ఎల్కేజీ నుంచే. పేరెంట్స్ని ఎట్లా బాధ పెడుతున్నారు. ఈరోజు మనము చిత్రగుప్త ఒక కథనం రన్ చేస్తుందండి రేపటి నుంచి. ఈ విద్యా వ్యవస్థను తీసుకుంటే ఎన్ని స్కూల్స్, అసలు గవర్నమెంట్ మనకు ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్, మనకి ఉచిత నిర్బంధ విద్య 2009లో మనకి ఒక చట్టం ఉంది, 86th అమెండ్మెంట్. ఏం చెప్తుంది మనకి ఇక్కడ? ది కాన్స్టిట్యూషన్ 86th Amendment Act 2002 inserted Article 21A in the Constitution of India to provide free and compulsory education of all children in the age group of 6th to 14 years. ఓకే, మనకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత నిర్బంధ విద్య అన్నారు కదా. ఇక్కడ మనము గవర్నమెంట్ని నిందిద్దామా, లేకపోతే కాలానుగుణంగా నడుస్తున్నటువంటి వ్యవస్థను నిందిద్దామా? తప్పకుండా మనం గవర్నమెంట్ను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంటు చట్టాలు చేస్తుంది, ఆ చట్టాలని సరిగ్గా అమలయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. కోఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనది. దీని ప్రకారం అంటే గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా ఉంటే ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారు? అందరూ వెళ్ళరు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచర్స్ సరిగ్గా అంటే టీచర్స్ స్టూడెంట్ రేషియో కావచ్చు, అక్కడ మనకి అందుబాటులో ఉండడం కావచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఉంటే అసలు ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు పోరు. కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? దీని వెనుకున్నటువంటి కమామిషి ఏంటి? ఎవరికి లాభం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది?
ఎందుకు ఇలా గవర్నమెంటు? సో ఈ మధ్యనే మన రేవంత్ రెడ్డి గారు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈసారి బడ్జెట్లో 15% 15% బడ్జెట్ అలొకేట్ చేస్తామని చెప్పారు. ఫీజుల నియంత్రణ కోసం ఒక కమిటీ వేస్తా అని చెప్పారు. చూడాలి, ఫీజుల నియంత్రణ ఉండాలి. ఎంతోమంది పేరెంట్ టీచర్ అసోసియేషన్ వాళ్ళు ఇన్ని రకాలుగా అభ్యర్థనలు అండ్ ఈవెన్ కోర్టులో కూడా పిల్ వేయడం కూడా జరిగింది. 125/2021 ఇప్పటికీ అది పెండింగ్లోనే ఉంది. ఎందుకంటే ఒక పిల్లవాని పేరెంట్స్ స్కూల్ యాజమాన్యంతో కొట్లాడరండి. ఎందుకంటే పిల్లవాని జీవితం ఖరాబ్ అవుతుంది. కానీ ఫీజుల రూపంలో లక్షలు దండుకుంటున్నారు. అసలు ఏ ప్రమాణంతోని, అంటే ఏ ప్రాతిపాదికన ఈ ఫీజులు వీళ్ళు దండుకుంటున్నారు? స్కూల్ పిల్లల బుక్స్ కాడికెళ్ళి స్కూల్లోనే ఇస్తారు, వాళ్ళ డ్రెస్సులు స్కూల్లోనే ఇస్తారు. ఇది చట్ట విరుద్ధం అండి, చట్టంలోనే ఉంది. ఆ స్కూల్ పరిసరాలలో బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవ్వకూడదని. కానీ ప్రతి స్కూల్లో అలానే చేస్తున్నారు. మనకు నచ్చినటువంటి డ్రెస్సులు కొనుక్కోవడానికి వీల్లేదు. అంటే వాళ్ళు చెప్పినటువంటి డ్రెస్ కోడ్ ఇచ్చినా కూడా నచ్చిన దగ్గర కుట్టించుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా ఉదాహరణకి ఒక పేరెంట్కి 2 స్టూడెంట్స్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారనుకోండి. పెద్దవాడు 8వ తరగతి చదువుతున్నాడు, చిన్న ఆమె 7వ తరగతి చదువుతుంది. 8వ తరగతి చదివినటువంటి పుస్తకాలు మళ్ళీ 7వ తరగతి పాప 8వ తరగతికి వచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా. కానీ మళ్ళీ కొత్త పుస్తకాలే, అంటే పాత పుస్తకాలన్నీ పక్కకు పడాల్సిందే. ఎంత కష్టపడి ఒక్కొక్కరు తన జీతంలో సగభాగం ఈ స్కూళ్ళ ఫీజులకే పోయిన తర్వాత ఇంకా మిగతా కారు ఈఎంఐ ఉంటుంది, క్రెడిట్ కార్డు ఈఎంఐలు ఉంటాయి, నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలా, రెంట్ పే చేయాలా. అంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అవుతాయండి? దీనికి అంతటి కారణం ఒక గవర్నమెంటు ఈ స్కూళ్ళ పైన నియంత్రణ లేకపోవడం. ఎందుకంటే ఒక మనిషి జీవన వ్యవస్థ మీద గవర్నమెంట్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అది లేకపోతే అస్తవ్యస్తమవుతుంది. మనము అప్పుల్లో కూరుకుపోతాం, రాజ్యం వెళ్తారు, మాఫియాలు తయారవుతారు. సో కాబట్టి దీని మీద గవర్నమెంట్ నియంత్రణ ఉండాలి. ఈ విషయంలో ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా స్కూల్ యాజమాన్యం పైన, లాస్ట్ ఇయర్ మీరు వినుంటారు, ఒక శివబాలాజీ అంత పెద్ద యాక్టర్, ఆ యాక్టర్ యొక్క కొడుకు పిల్లల యొక్క ఫీజు ఒక స్కూల్ యాజమాన్యం హరాస్మెంట్ చేస్తుంటే ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఒక ఫేమస్ వ్యక్తే అంత బాధపడితే ఒక సామాన్య వ్యక్తి పొద్దున్న లేస్తే ఆయన పని మీద ఆయన వెళ్తాడు, ఉద్యోగస్తుడైతే ఉద్యోగంకి వెళ్తాడు, లేకపోతే వేరే పని ఉంటే పని మీద వెళ్తాడు. ఇవన్నీ ఎక్కడ చూసుకుంటాడు? కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథనం మీద మనం రేపటి నుంచి వచ్చే ఎపిసోడ్ నుంచి స్కూల్ ఫీజులని ఎలా నియంత్రించాలి, ఇది ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళిన తర్వాత దీనికి సూచనలు ఎలా ఉండాలి, మీరు కామెంట్స్ పెట్టండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, ఎలా బాధపడ్డారు, మీ పిల్లలతో ఎలా ఉన్నారు, మీ స్కూల్ యాజమాన్యాలు ఎలా ఉన్నాయి, అండ్ స్కూల్ ఫీజులు కరెక్టే ఉన్నాయా, లేకపోతే ఎక్కువ అనిపిస్తే మాకు తెలియజేయండి. మేము ఆ స్కూల్ యాజమాన్యంతో కానీ లేదా
గవర్నమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఒక కథనం రన్ చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీరు మీ ఇన్పుట్స్ మాకు చాలా ముఖ్యం. మనము ఈ విద్యా వ్యవస్థ మీద మాట్లాడడానికి మనకి ఈరోజు వంశీకృష్ణ గారు మనకి జాయిన్ అవుతున్నారు. సో డిస్కషన్కి స్వాగతం వంశీకృష్ణ గారు. అందరికీ నమస్కారము. చెప్పిన లేదా మీరు దానిలో కామెంట్స్ వస్తున్నాయి, గిరీష్ అన్న ఎక్కడికి వెళ్ళిపోయినావు అన్న, నువ్వు రావా అన్న. ఇంకంటే మీ గిరీష్ ఎక్కడికి పోలే, మన గిరీష్ ఎక్కడికి పోలే. గిరీష్ గారు వస్తారు 1-2 రోజులు వచ్చేస్తారు. 2 రోజుల్లో వస్తారు. ఏం మనిషికి బ్రేక్ కావాలి కదా. మీరు శతాబ్ది ఎక్స్ప్రెస్లో అంటే గిరీష్ కామెంటరీ శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది, మనది కొద్దిగా స్లోగా ఉంటుంది. సో తప్పకుండా గిరీష్ గారు వస్తారు. అయితే మనము విద్యా విధానం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది అయితే మనకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి వంశీభాయ్. మనం అందరం కూడా బాధితులమే. ఎందుకంటే స్కూల్ ఫీజు మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అండ్ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు కూడా ఎన్నో కేసులు వేయడం కూడా జరిగింది. అయినా కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్లు ఒక మాఫియా లాగా తయారైంది. సో ఇది ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం, దీని అసలు రాష్ట్ర వ్యాప్తంగా మనం వీటికి నివారణ చర్యలు ఏంటి అసలు? దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం వాడే మొబైల్ ఫోన్ దాని రేటు ప్రపంచంలో చీపెస్ట్ డేటా రేట్ అని రోజు ఉదరగొడతారు. నేను బీజేపీని కూడా తప్పుపడతాను. మనం బీజేపీని వెనకేసుకు రావాల్సిన అవసరం మనకు లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే. డేటా రేటు తక్కువ ఉండాలన్న మీకు స్కూల్ ఫీజు వల్ల ఎన్ని కుటుంబాలు చితికిపోయి నాశనం అయిపోతున్న విషయం మీకు తెలియదా? అవును, తెలియకుండా ఎట్లుంటుంది అంటే మీకు డబ్బులు ఎక్కువై మీకు తెలియట్లేదా? ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కింది స్థాయిలో కూడా చితికిపోతున్నారు ఫీజులు కట్టలేక. ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా రేట్లు కానీ మొబైల్ ఫోన్ రేట్లు కానీ 150 రూపాయలు 200 రూపాయలకు తీసుకొచ్చేసింది నెలకి. అలాంటిది స్కూల్ ఫీజులు కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు సంవత్సరానికి. ఏమి అంత అద్భుతాలు చేస్తారు ఎల్కేజీ నుంచి మళ్ళీ ఎల్కేజీ నుంచి పిల్లగాడు ఏం నేర్చుకుంటాడు ఆ లక్షలు పెట్టి? ఏం అద్భుతాలు చేస్తున్నారు మీరు. ఇంకొకటి, విద్య అనేది వ్యాపారం కాదు. భారతదేశంలో విద్య వ్యాపారమా? కాదు. అన్ని ట్రస్ట్లే, అన్ని సొసైటీలే. మరి ఈ లక్షలు ఎడిపోతున్నాయి, ఎవరు తినేస్తున్నాడు ఈ లక్షలు? అసలు దీని మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు, అండ్ కరెంట్ బిల్లు డొమెస్టిక్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా వీళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మరి ఈ డబ్బు మొత్తము ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఒక 2 భార్యాభర్తలు సాధారణంగా పనిచేస్తున్నారు. ఓకే, వాళ్ళకి కార్ ఈఎంఐ, హోమ్ లోన్ ఈఎంఐ, స్కూల్ ఫీజు, ఈ 3 కట్టినాక వాళ్ళకి డబ్బే లేకపోతే ఇక ఎకానమీ, మనం అనుకునే ఆర్థిక వ్యవస్థ ఎట్లా మెరుగవుతుంది? మొత్తము వీళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా బిల్డర్ల దగ్గరికి, లేకపోతే భూమి ఉన్న వాళ్ళ దగ్గరికి, స్కూల్ యాజమాన్యాలకి, కాలేజ్ యాజమాన్యాలకి వెళ్ళిపోతుంది. మరి అసమానతలు పెరిగినాయి అంటే పెరగకపోతే అసమానతలు తగ్గుతాయా? వీళ్ళు అసమానతలు ఎందులో తొలగిస్తున్నారు అంటే, వీళ్ళు ప్రతి మనిషిని అంటే డబ్బును కూడా లేకుండా చేసి అందరినీ సమానం చేసి వీళ్ళ దగ్గర ఏ డబ్బులు ఉంటుంది, ఉన్న వర్గం అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది, రాజపుష్ప దగ్గరికి వెళ్తుంది. సో ఆ విధంగా అంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే జిహెచ్ఎంసీలో మీకు కేటీఆర్ ప్రామిస్ చేసి ఓకే ఎలక్షన్ల ముందు 2016 కేజీ టు పీజీ ఏమైంది? ఫ్రీ అన్నాడు. ఫ్రీ దేవుడు అరుగు. స్కూల్ ఫీజు రెగ్యులేట్ చేస్తాం. అంటే ఏం చేస్తున్నారు? రెగ్యులేట్ చేస్తామని మనం అదే అంచనాకు రావాలి. బెదిరించి స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర వసూలు చేసుకొని రాజకీయ నాయకులు అదే డబ్బు తెచ్చి మళ్ళీ ప్రజలకు పంచి ఓట్లు వేయించుకొని ఎక్కి వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. మన రాజకీయ నాయకుల మీటింగ్లకు అన్నిటికీ స్కూల్ బస్సులే కదా. ఇక రా అన్నాక సస్తారా వాడు రాక. అంటే స్కూల్ యాజమాన్యాలని రాజకీయంగా వాడుకుంటున్నారు వీళ్ళు, అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. క్యాష్ ఏటీఎంల లాగా వాడుకుంటున్నారు. అంటే
మనం అదే అసెస్మెంట్కి రావాలి. కాదంటే మీరు చెప్పండి ఎందుకు రెగ్యులేట్ చేయాలి. ఇంతకుముందు నిజాం కాలంలో కదా జాగీర్దారులు ఉండేది. ఆ జాగీర్దారులు ఈ రైతుల దగ్గర నుంచి అదన్నీ కూడా ట్యాక్సులు వసూలు చేసి నిజాంకు పంపించేది. ఆ విధంగా రాజకీయ నాయకులకి ఈ స్కూల్ లాంటి అంటే ఈ వ్యవస్థలు అంటే మన దగ్గర పిండుకొని అంటే ప్రజల దగ్గర పిండుకొని మళ్ళీ గవర్నమెంట్కి అంతే. అంటే గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ కూడా కాదు, గవర్నమెంట్ పోతే మళ్ళీ మనకే వస్తాయి, కానీ ఇక్కడ రాజకీయ నాయకులకి పోతున్నాయి. ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరు? ఎక్కువ శాతము స్కూళ్ళు కాలేజీల యాజమాన్యాలే చేస్తున్నాయి. ఎస్, స్కూల్స్ కూడా చాలా మంది ఈ పొలిటికల్ లీడర్లకి స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో ఏం అనుమానమే లేదు. విద్యని పూర్తిగా వ్యాపారం చేసి నాకు తెలిసి ప్రపంచంలో భారతదేశం అంతా విద్యని వ్యాపారం ఇంకెక్కడ జరగలేదు. చట్టం పర్మిట్ చేయదు. చట్టం ఏమంటది విద్య వ్యాపారం చేయకూడదు అంటది. మళ్ళీ అది కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, ఓకేనా? ఆ యాక్ట్ ప్రకారం ఉచిత నిర్బంధ విద్య మళ్ళా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న వాళ్ళకి ఉచిత నిర్బంధ విద్య. మరి అలాంటప్పుడు ఉచిత నిర్బంధ విద్య అన్నప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళను కూడా గవర్నమెంట్ రెగ్యులేట్ చేసి, ఓకేనా, సో వాళ్ళకి అనుసంధానంగా అంటే ఫీజులు రెగ్యులేట్ చేసి, ఓకే, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాన్ని కూడా ప్రైవేట్ స్కూళ్ళని కూడా గవర్నమెంట్ ఒక నియంత్రణ పెట్టుకొని ఫీజులు నియంత్రణ చేయడం వల్ల ఒక ఎడ్యుకేషన్ మీరు అన్నట్టు రైట్ టు ఎడ్యుకేషన్ ఆ నినాదము అంటే అది తీరుతుంది కదా. ఇప్పుడు సింపుల్ ప్రశ్న, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మీరే చెప్పాలి. నాకు కూడా తెలియదు. అంటే మనకు దాదాపుగా సామాజిక స్పృహ ఉన్న మనకే అసలు తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎవరు అనేది తెలియదు మనకి. అంటే దాని మీద ఎక్సైజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విద్య మీద లేదు. ఎందుకంటే ఎక్సైజ్లో పైసలు వస్తాయి, విద్య నుంచి కూడా పైసలు వస్తున్నాయి వాళ్ళకి, ప్రభుత్వానికి వస్తలేవు. రాజకీయ నాయకులకి డైరెక్ట్గా పైసలు ముడుతున్నాయి. లేకపోతే ఫీజు రెగ్యులేషన్ మీరు ఎందుకు చేయట్లేదు? మీకు మిగతా అన్నిటి మీద శ్రద్ధ ఉంది కదా, ఫీజు మీద ఎందుకు లేదు? కేసీఆర్ ఎప్పుడు వరగొట్టేది రియల్ ఎస్టేట్ రేట్ పెరిగినాయి, తెలంగాణలో ఎకరం కోటే. బుద్ధి బుర్ర ఉందా అసలు? కడుపుకు అన్నం తింటున్నాడు, మనకు అందరికి చుక్కలు చూపించి కొనేటోడు ఎట్లా కొంటాడు? తెలివి లేదు. ఇంత వయసు వచ్చింది, 10,000 పుస్తకాలు చదివినాడు, మంచి గాడిదకి వచ్చినట్టు 70,000 గాడిదకి వచ్చినట్టు వచ్చినాయి, వయసు వచ్చింది, ఇంత సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు పేద ఇంటి నుంచి వచ్చినావు కదా, నువ్వేం కోటీశ్వర్ల ఇంటి నుంచి రాలేదు కదా. అంటే నువ్వు కోట్లు సంపాదించుకొని కోట్లు నువ్వు పెట్టి కొనగలుగుతావు, వేరేవాడు ఎట్లా కొనాలి? సామాన్యుడు ఎట్లా కొనాలి? ఒక 50-60 లక్షల్లో ఒక అపార్ట్మెంట్ రాకపోతే మనిషి ఎట్లా బతకాలి? నువ్వు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పెట్టి అడగోలు రేట్లు పెంచి అట్లా రియల్ ఎస్టేట్ పెంచి జనాలు ఇల్లు కొట్టుకోకుండా సంపుతీవి. వాడు అడిట్ చేసి నానా తంటాలు పడి ఎట్లా ఇల్లు కొనుక్కొని ఈఎంఐలు కట్టి సస్తుంటే స్కూల్ ఫీజులు ప్రతి సంవత్సరం పెరుగుతాయి, లక్షలు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేజీ టు పీజీ ఫ్రీ ఉచిత విద్య ఇవన్నీ మనము ఆ వాగ్దానాలు ఇచ్చి మనము అందరం టీఆర్ఎస్కు ఓట్ల మీద ఓట్లు వేసినాం, గెలిపించినాం, 10 సంవత్సరాలు చూసినాం. కానీ అంటే మనం ఇప్పుడు కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి అంటే తెలంగాణ రాకముందేమో నారాయణ చైతన్య వీళ్ళు దోసుకుంటున్నారు, కార్పొరేట్ అయిపోయింది విద్య, వీళ్ళు ఉండరు తెలంగాణ వచ్చిన తర్వాత అని ఎన్నో స్పీచ్లు ఉదరగొట్టిర్రు. కానీ వచ్చినాక ఏమైంది? ఆయన కూడా కేజీ టు పీజీ విద్య ఫ్రీ చేసేస్తామన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బాధితులు కదా? బాధితులే. అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు మనము భారతదేశం పౌరులము, మనం ప్రజలము, మనకేం ఇబ్బంది అవుతుందని కాకుండా మన ముందు కులాల వారీగా విడిపోయి తనుకొని మళ్ళీ పార్టీల వారీగా విడిపోయి ఎవ్వరు అధికారంలో ఉన్నా ప్రశ్నించడం అనేది మనం ముందు మన అధికారం. దీనికి పరిష్కారం ఏంటి అసలు? ఇంతే మనం అయితే ప్రశ్నించే ఇప్పుడు సపోజ్ ఒక పేరెంట్ ప్రశ్నించింది అనుకుందాం, వాళ్ళ పిల్లలు బలైపోతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ స్కూల్లో అదే ఎక్కువ మాట్లాడితే వాళ్ళని టార్గెట్. ఎందుకంటే పిల్లలు మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి వాళ్ళ పిల్లలు ఇప్పుడు మీ పేరెంట్స్ని అసలు పిల్లలకి సో మనకు అది కూడా ఉంది, పిల్లలకి ఈ స్కూల్ ఫీజు మీ పేరెంట్స్ కట్టలేదు అని గుర్తించాల్సిన పని లేదు.
ఇంటికి గుర్తు వచ్చి చేయడం కాదు, ఇంటికి వచ్చి క్లాస్లో పిల్లలు అడుగుతారు. నిలబెడుతున్నారు. ఎంత నామోషిగా ఫీల్ వాళ్ళు అవుతారంటే మానసికంగా ఎంత దెబ్బతింటారు. చిన్న పిల్లలు చిన్న వయసులో ఎంత మానసికంగా, దానికి ఎందుకు చట్టం చేయరు? ఇంటికి వచ్చి ఏడుస్తారు. దానికి ఎందుకు చేయరు చట్టం? ఇక ఆ బాధ వశం కాక పేరెంట్స్ ఏన్నో ఆయనతో అప్పులు తీసుకొచ్చి ఆయనతో కట్టేస్తారు. అంతే. చదువులేమో శారడు బల్పాలు దోషుడు అంటారు కదా, మనం చదువు శారడు బల్పాలు దోషుడు అన్నట్టు గట్లా ఉంది. కానీ నిజంగా అంటే చాలా సామెతలు వింటుంటాం మనం, చదువుకున్నోని కంటే నయమని. ఎందుకంటే నిజంగా కూడా ఏ పని చేసుకున్నా కూడా ఈ రోజుల్లో చాలా సంపాదిస్తున్నారు. ఈరోజు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి మంచిగా అయింది, ఏ పని చేసుకున్నా డబ్బులు వస్తాయి. కానీ రేపు ఇంతకంటే ఏం సంపాదిస్తారని మనం పిల్లల మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంతకంటే ఏం ఎక్కువ మీరు సంపాదిస్తారు. చూడండి, డబ్బు ఉన్నవాడికి ఇబ్బంది లేదు, లేనివాడికి ఇబ్బంది లేదు. లేనివాడు గవర్నమెంట్ స్కీములు తీసుకుంటాడు, గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాడు, చదివిన కాడ చదువుకుంటారు, వాళ్ళు కూడా మంచిగానే వస్తారు. పాపం వాళ్ళు కూడా ఈరోజు ఒక బీపీఎల్ ఫ్యామిలీని అనుకుంటే ఒక ఆటో నలుపుకున్న కావచ్చు, లేకపోతే అక్కడక్కడ ఆ పని ఈ పని చేసుకో, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా మంచి స్కూల్లోకి చేరాలి, పోటీ. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఒక మంచి స్కూల్లో వాళ్ళ వేరే ఇప్పుడు ఒక గల్లీలో ఉంటారు, ఆ గల్లీలో వేరే పిల్లలందరూ మంచి స్కూల్కి వెళ్తారు. ఓకేనా, వీడు కూడా మంచి స్కూల్ అనే ఒక అపోహ కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏది మంచి చెడు. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓకే, ఒక సామాన్య కుటుంబంలో ఎక్కువ చదువుకోని వ్యక్తి ఓకే ఏ స్కూల్ మంచిది, నా పిల్లల్ని నేను ఎట్లా మంచి స్కూల్ పంపించాలని ఏం తెలుస్తుంది? 10 మంది ఎక్కడికైతే పంపిస్తారో అక్కడికే పంపిస్తారు విధి లేని పరిస్థితిలో. ఓకే, దాన్ని కట్టడానికి ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. సో దీనికి నివారణ అసలు ఏ విధంగా మనకు మరి ఎలా దీన్ని కట్టడి? ఎప్పుడు గిరీష్ అంటాడు, చిత్రగుప్త్ ఈ సమస్యల వలనే చిత్రగుప్త్ పుట్టుకొని వచ్చింది అది. ఈరోజు మన శ్రీధర్ భాయ్కి మాకు పని లేక కాదు, ఇదంటే మేము చూసి చూసి విసుకొచ్చి రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయి వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే ప్రజలు, ఇప్పుడు నేను టీఆర్ఎస్ని మాట్లాడగానే చూసినావా టీఆర్ఎస్, నాకు ఏమవసరం టీఆర్ఎస్ మీద మాట్లాడేది, నువ్వు మంచి చేస్తే మంచి అంటాం. ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా చెడు చేసిండు అని మనం అనలేం. రేవంత్ అన్న కూడా మొన్ననే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం అని కాదు, ఇప్పటి వరకు అన్ని మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ఇంకా ఏది కూడా ముందుకెళ్ళట్లేదు కదా. ఎలక్షన్స్ అన్నారు సరే, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది. నిన్ననే చూసిన బుర్రా వెంకటేశం గారు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి. ఓకేనా, సో ఈ ఫీజుల నియంత్రణ మీద కావచ్చు, బ్యూరోక్రాట్స్తో ఏం కాదు. భారతదేశంలో బ్యూరోక్రాట్స్ జీతాలు తీసుకొని బండ్లలో తిరిగి స్టేటస్ కోయిస్టులు వాళ్ళు ఎప్పుడు కూడా బ్యూరోక్రాట్. కానీ నాకు కొద్దిగా నమ్మకం అనిపిస్తుంది, ఎందుకంటే నాకు అస్సలు నమ్మకం లేదు బ్యూరోక్రాట్స్ దేశాన్ని మారుస్తారనేది. ఏదైనా అడపా తడప అక్కడిక్కడ ఉంటే ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ వల్ల దేశానికి వచ్చే ప్రయోజనం ఏం లేదు, వేస్ట్. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం? కేవలం రాజకీయ నాయకులే దేశాన్ని దిశానిర్దేశం చేయగలుగుతారు. ఇప్పుడు మోదీ గారు రాకని ముందు బ్యూరోక్రాట్స్ లేరా? ఏం చేశారు మరి? నిలబడచ్చు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు అటవీ శాఖ మేము ఉదాహరణకి ఇస్తూ ఉంటాం. 4 లక్షల ఎకరాలు అటవీ భూమి ఎలాంటి చట్టం దాన్ని పర్మిట్ చేయదు. చేయకున్నా కూడా 4 లక్షల ఎకరాలు ఇప్పుడున్న రాకేష్ మోహన్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో కేవలం కేసీఆర్ దగ్గర తలెత్తకుండా ఊడిగం చేసుకుంటూ అప్పచెప్పేసాడు. ఒకే ఒక డిఎఫ్ఓ మొగోడు, ములుగు డిఎఫ్ఓ జి కిష్టా గౌడ్ గారు అని నేను ఒప్పుకున్నాను. ఆయన ఏ చట్టం కింద చేస్తావు? నేను ఎందుకు సైన్ చేయాలి? నేను చేయాలను, చేయలేదు. మిగతా వాళ్ళందరూ చేశాను. అరే అటవీ భూమి ఎట్లా పంచి పెడతారండి? పట్టాలు ఇచ్చి పనిచేస్తారా? ఎట్లా పనిచేస్తారు? మీకు ఏ అధికారం ఉంది? ఒకసారి మీరు మొదలు పెడితే ఇంక ఉంటుంది అడవి. ఇప్పుడు నాశనం అయిపోతుంది. రోజు పోడు, రోజు కొట్టేస్తున్నారు. ఇక ఫారెస్ట్ గార్డ్స్ వాళ్ళు ఏం చేయాలి? చావాలన్నా పోయి? పైన వాళ్ళు చేసిన తప్పులకి అంటే మీకు మొత్తం ఒక వ్యవస్థల ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లో ఒక్కడే ఉన్నాడు మొగోడు. కమింగ్ టు మన ఎడ్యుకేషన్, జస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది సబ్జెక్ట్. అయితే తిరుపతిరావు గారి కమిటీ ఇప్పుడు కమిషన్ వేయడం జరిగింది 2015లో. మరి ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చారు. మరి ఈ 10 సంవత్సరాలు ఆయన సూచించినటువంటి అవి ఎందుకు బయటకు రాలేదు? ఎందుకు ఏమైంది? అసలు ఏమి ఆ రిపోర్ట్లో ఏముంది కేసీఆర్ గారికి? ఇప్పుడు అందరికీ తెలుసు స్కూల్ ఫీజులు లక్షలు ఎందుకు. నేనే ఉదాహరణ చెప్తాను. నేను 8వ తరగతి నాకు గుర్తున్నది, నెలకి 210 రూపాయలు ఉండే ఫీజు. 210.
ఇప్పుడు మన పిల్లలకు వచ్చేసరికి 30 సంవత్సరాల్లో 210 పోయి 10,000 ఎట్లయితుంది? ఓకే, ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసుకున్నా కూడా మేబీ పెరిగి 1,000కో 1,500కో రావాలి. అది అంటే మేము పీజీ పిహెచ్డి వరకు కూడా మాకు రివర్స్ స్కాలర్షిప్తోనే మేము బతికినాం. ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ కూడా ఫీజు కట్టి, అంటే డిగ్రీలో కట్టినా కూడా మాకు మళ్ళీ అంటే ఆ పని ఈ పని చేసుకుంటూ ఏదో రకమైనటువంటి స్కాలర్షిప్లు వచ్చేటి అందుకు కట్టేది. కానీ ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా ఎల్కేజీకి ఎట్లా ఫీజు ఎక్కువ ఉంటుంది? ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఇప్పుడు కామన్ ఓసీ వాళ్ళు కట్టే ఫీజు కన్నా, అవును, ఫీజు రింబర్స్మెంట్ లేకుండా కట్టే వాళ్ళకన్నా ఎల్కేజీ ఎక్కువ ఉంది ఫీజు. అసలు ఏం నేర్పిస్తారు ఎల్కేజీ వాళ్ళకి? ఏం నేర్పిస్తారు? అన్ని లక్షలు కట్టాల్సిన అవసరం ఏం అద్భుతాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, ఓకేనా, ఆట స్థలం ఉంటుంది, వీటన్నీ అంటే ఒక నిబంధనలకు లోబడి ఒక ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటాయి అనుకుందాం సపోజ్. అందులో మళ్ళీ ఒక డిఈఓ పరిధిలో, ఓకేనా, ఆ డిఈఓ పరిధిలో ఫైర్ సేఫ్టీ ఉందా అంటే ఉండదు. పేపర్ మీద ఉంటాయి అన్ని పేపర్ మీద ఉంటాయి. వాళ్ళ స్కూలు బస్సులకి అన్నీ ఇప్పుడు సపోజు ఉదాహరణకి మన ఒక ఏరియా తీసుకుంటే మన హైదరాబాద్లో ఒక 22,000 ఉదాహరణకి ఎగ్జాంపుల్ సబ్జెక్టు కరెక్ట్ 22,000 బస్సులు ఉన్నాయి అంటారు. 22,000 బస్సులు వాటికి ఈ ఆర్టీఓ ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, ఎన్ని రోజులు పడుతుంది? పైసలు ఇస్తే తొందరగా. నేను అదే అంటున్నా. అంటే ఇవన్నిటిని మళ్ళీ ఏమన్నా జరిగితే, ఏదైనా సంథింగ్ జరిగితే మేము ఆల్రెడీ పర్మిషన్ ఉందండి కానీ ఏదో జరిగింది, అంతే, అకస్మాత్తుగా ఏదో జరిగింది అని చెప్తారు. అంటే ఇవన్నిటికీ అంటే ఈ స్కూల్ యాజమాన్యానికి లేకపోతే ఈ స్కూల్ మాఫియా, నేను ఏమనుకోవద్దు, ఈ స్కూల్ మాఫియా అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఎవరైనా ఏదైనా కొట్లాడదాము అని ముందుకెళ్తే వాళ్ళ పర్సనల్గా కొంతమందిని నేను విన్నాను. నేను యాక్చువల్గా పేరెంట్స్ అసోసియేషన్ కొంతమంది ప్రెసిడెంట్స్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. వాళ్ళు ముందుకు వచ్చి కోర్టులో కేసులు కానీ లేకపోతే ఈ పేరెంట్స్ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి పోతే వాళ్ళని పర్సనల్గా అటాక్ చేస్తున్నారట. వాళ్ళ భూములను కబ్జా పరిస్థితి. ఇప్పుడు రాజకీయ అండదండలు లేని వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? అదే అధికారులతో అండదండలు లేనిది ఎట్లా చేయగలుగుతున్నారు వీళ్ళు? ఎస్. సో ఏం చేద్దాం మనం మరి? ఇంతే, ఇక మనం మన స్టాండర్డ్ పాలసీ కదా, పని అయ్యేదాకా వదిలిపెట్టము. ఓకే, చిత్రగుప్త్ మార్పు వచ్చేదాకా చిత్రగుప్త్ వదలదు. మరి ప్రభుత్వమే అంటే ఇప్పుడు ఈరోజు నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మా ఊరి దగ్గర ఒక మాందాపూర్ అని ఉంది. అందులో నుంచి ప్రతి సంవత్సరము ఐఐటి విద్యార్థులు వస్తున్నారు బయటకి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి టీచర్లు ఆ ఊర్లోనే ఉంటారట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకు స్టూడెంట్స్కి ఏమేం కావాలో ఏ విధంగా అంటే అక్కడే ఉండి వాళ్ళకి ట్యూషన్స్ కాడికెళ్ళి చెప్తున్నారంట. మరి ఇట్లాంటి ఒక మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వాటిని ఇంకా ఎందుకు అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా అంటే చాలామంది ముందుకు వస్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయా ఊర్లలో కావచ్చు, ఆయా స్కూళ్ళలో చదివినటువంటి అల్యూమినే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ముందుకు వచ్చి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అంటే దీన్ని కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళ మాఫియా వాళ్ళు కట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకు శిశు మందిరాలు బంద్ చేయించారు? టార్గెట్ చేసి ఎంబడిబడి వాళ్ళ పేరెంట్స్కి అక్కడ బాగుండదు, మా దగ్గర బాగుంటుంది అని ఎంతనో మంచిగా లక్షల మంది చదువుకున్నారు శిశు మందిర్లో. ఒక గమ్మత్ ఏంటంటే ఎవరైతే ఈ స్కూళ్ళ మీద పోరాటం చేయడానికి ఏబీపీ విద్యార్థులు అనుకుందాం, లేకపోతే కొన్ని విద్యార్థి విభాగాలు అనుకుందాం, అంటే స్టూడెంట్స్ మీద కొట్లాడడానికి విద్యార్థి విభాగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే కొట్లాడతారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కొట్లాడటోళ్ళనే ఉద్యోగస్తులు పెట్టుకుంటున్నారు. ఏబీపీలకి ఈజీగా వస్తాయి ఉద్యోగాలు, ఎందుకంటే కొట్లాడనే కలుపుకుంటే అయిపోతుంది. కొట్లాడటంలోనే లక్షల శాలరీ వాళ్ళకి స్కూల్ వాళ్ళని మనము అని లాభం లేదు. వ్యవస్థ మార్చాల్సిన బాధ్యత రాజకీయ నాయకులది, అధికారులది. అధికారుల మీద మనకి ఎలాంటి ఆశలు లేవు కాబట్టి, ఏం చేయరు కాబట్టి వాళ్ళని మనం అని లాభం లేదు. ఇప్పుడు మన విద్య మొత్తం మన జిల్లా అడ్మినిస్ట్రేషను పూర్తిగా కలెక్టర్ డ్రివెన్ అయిపోయింది. ఓకే, కలెక్టర్ మంచోడైతే జిల్లా మంచుకుంటుంది, కలెక్టర్ పట్టించుకోకపోతే జిల్లా నిద్రపోతుంది. సరే మిగతా వాటిని వదిలిపెట్టేసేయండి, కనీసం ఎడ్యుకేషన్ సిస్టమ్ని
కంప్లీట్లీ ఆటోనమస్ చేయండి. కలెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి దానికి ఇప్పుడు నా ఇంటిని నేను చూసుకున్నట్టు వేరే వాళ్ళు చూసుకోరు. పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి, తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళ అసోసియేషన్ స్ట్రెంగ్తన్ చేయండి. జిల్లా వైజ్ మండల్ వైజ్ అసోసియేషన్ వేసి వాళ్ళ స్కూల్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు కదా. మొత్తము హైదరాబాద్ నుంచే కూర్చొని మొత్తం తెలంగాణ అనే వ్యవస్థను నేను బాగు చేస్తా అంటే ఏ మనిషి వల్ల సాధ్యం కాదు. ఏ మనిషి, ఎవరైనా మనిషే. ఒక కొత్త విధంగా ఆలోచన చేయండి. ఇప్పుడు రేవంత్ అని నేనేదో చేయాలనే తపన ఉంది ఆయనకి, ఉన్నప్పుడు ఒక కొత్త విధంగా ఆలోచించండి, చరిత్రలో నిలిచిపోండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు నేను అది చేస్తా ఇది చేస్తా విద్యా విధానాన్ని మారుస్తా అన్నాడు. ఏం చేసింది? ఏం లేదు. అదే సిస్టమ్ మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్, ప్రతిదీ గవర్నమెంట్ ఆన్సరబుల్ వ్యవస్థ మార్చండి. ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎన్ఈపీ ఉంది కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే మనకి వాళ్ళకి స్టూడెంట్కి ఏదైతే ఇష్టం ఉందో, అంటే కొంతమంది సంగీతంలో ఇష్టం, అటువంటి వాళ్ళకి అందులో పంపించడం, ఇట్లాంటి విద్యా వ్యవస్థ ముందు రాబోతుంది. అంటే ఇప్పుడు ఈ థర్డ్ టర్మ్లో మనం చూస్తాం. ఓకేనా, అదొకటి ముందు మనకి ఆశాజనకంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే మొత్తం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అందరేమో మన మాతృభాషలో ఫస్ట్ ప్రాథమికంగా మాతృభాషలో ఎడ్యుకేషన్ ఉండాలని అందరూ మొత్తుకుంటున్నారు. కానీ చాలామంది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, మనము ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దు అంటే ఎవరు వినే పరిస్థితి లేదు. సాధ్యంగా దాన్ని మనం ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నా. నాకు తెలుగు రాదా? అట్లా రాదు. మన మాతృభాష మనం మర్చిపోవడం అనేది అసలు ప్రసక్తే లేదు. ఎట్లా మర్చిపోతాం? భారతదేశము పలకరాదు. ఇప్పుడు 90% మందికి పలకరాదు. ఎందుకు రాదు? మంచి మీకు అధ్యాపకులు ఉంటే అన్నీ వస్తాయి. ఇంతకుముందు ఈరోజే మనం మాట్లాడుకున్నాము, ఈనాడు అధినేత ఆయన కన్నుమూశారు. ఆయన పేపర్లో ఫస్ట్ ఆయన తీసుకునేటువంటి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఈనాడు పేపర్లో తప్పులు ఉండవు. భాషకి ఆయన ఇచ్చినటువంటి ఆ గౌరవం కూడా, అంటే చాలా కొన్ని పదాలని ఆయన తెలుగుకరించిండు. నేను తెలుగు నేర్చుకున్నది ఈనాడు పేపర్. ఇందాక నేను అదే చెప్పిన, మీరు పిల్లలు తెలుగు నేర్చుకోవాలంటే ఈనాడు పేపర్ చదివి నేర్చుకోవాలి. మేమందరం వార్త మంచిదా, భాష వస్తుంది, మీకు భాష వస్తుంది. నేను నిజంగా కూడా నేను ఇప్పుడు యాక్చువల్గా నా సాహిత్యానికి నేనేమి తెలుగు లిటరేచర్ చేయలేదు. సో నాది ఎంఎస్సి. కానీ నాకు తెలుగు ఆ పేపర్ చదవడం వల్ల, రోజు ఆ పేపర్ చదివేవాళ్ళం, ఎన్నో పదాలు, ఎన్నో కొన్ని భాషా పదబంధాలు, ఓకేనా. సో ఎన్నో తెలియకుండానే నేర్చుకుంటాం. తెలుగు అద్భుతంగా వస్తుంది మీకు. తెలుగు ఈనాడు పేపర్. సో ఆయనకు నిజంగా యాడ్స్ ఆఫ్. సో ఆయనని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం రామోజీరావు గారిని. కానీ తెలుగు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పేపర్లు చూస్తుంటే అసలు తెలుగు అంతేందుకు, బయట బోర్డుల మీదనే ఏకంగా తప్పులు, అంతే, సంస్కృతి అని రాయరాదు చాలా మందికి. సో అట్లా అయిపోయింది. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను పూర్తి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావు. తెలుగు కేవలం చాలా సామాన్యమైన విషయం. అది మా స్కూల్లో చదువుకున్న అందరికీ వస్తుంది. ఒకప్పుడు వేరే, నిజంగా ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కూడా తెలుగు అంతటా ఉండే, తెలుగు చాలా బాగుండే. ఇప్పుడు తెలుగు మీడియం చదువుకున్నా కూడా ఇంగ్లీష్ బాగుంది. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఇది వస్తలేదు అది వస్తలేదు అదే అంటున్నారు చాలామంది పేరెంట్స్. మరి ఇన్ని లక్షలు పెట్టి మా పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిస్తే కనీసం మరి బయటకు వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అంటే అద్భుతంగా ఏం కనబడట్లేదు. సామాజిక స్పృహ లేదు. ఎదుటి వ్యక్తిని ఎట్లా ప్రవర్తించాలో రాదు. గురువుని గౌరవించడము మర్చిపోయినారు. ఇంతకు ముందు గురువులను తిడుతున్నారు. మనం ఒక్క స్టోరీతో కొన్ని మోరల్ వాల్యూస్ని ఒక్క స్టోరీతో నేర్చుకునే వాళ్ళం. అలాంటిది వీళ్ళు ఏవేవో యాక్టివిటీస్ చేపిస్తున్నారు. దానం అంటే ఏంటిది, ధర్మం అంటే ఏంటిది, ఒక సాటి అంటే భూతదయ, ఒక ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలా, అండ్ మన పరిసరాలను ఎలా నీట్గా ఉంచుకోవాలా, తల్లిదండ్రులను ఎలా మనము గౌరవించుకోవాలా, ప్రేమించుకోవాలా, గురువులను ఏ విధంగా మనం ప్రేమించాలి, సమాజంతో ఎలా ఉండాలి,
తోటివారితో ఎలా ఉండాలి, రోడ్ ఎట్లా దాటాలి, రోడ్లు ఎట్లా దాటాలి, ఇప్పుడు చెప్పట్లేదు పిల్లలకి. జీవాలని మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవాలని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఒక్కొక్క స్టోరీతో మనకు వచ్చేది. ఒక్క స్టోరీకి ఒక మోరల్ వాల్యూ. చిన్నప్పుడు ఏదైనా మనసులో కూర్చోబెట్టేస్తే జీవితకాలం ఉంటుంది అది. ఇందాక ఒకరు చెప్తున్నారు, భగవద్గీతలో మొదటి 3 శ్లోకాలు చాలు ఇవన్నీ రావడానికి అని చెప్తున్నారు. మనము ఇది నేను ఇందాకనే చెప్పిన అనమాట, ధైర్యం ఇచ్చే కథలు లేవు, దాన ధర్మం చెప్పలేరు, జీవితాన్ని మలువలేక జీతగాళ్ళుగా మారుతున్న అర్థమెరుగని విద్య పేరు ఏమనాలి అని చెప్పిన. అంటే ఒక లైఫ్ని వీళ్ళకి కావలసినటువంటి ఇంతకుముందు మా సార్లు ఉండేది, తెలుగు మాస్టర్లు కావచ్చు, లేకపోతే వేరే ఏ మాస్టర్లు అయినా, వాళ్ళు రోజుకు కథనే చెప్పేది మాకు కూడా చెప్పేది. కథలతోనే మాకు అన్ని ఇన్స్పిరేషన్. ఆటలు ఆడేటప్పుడు కథలు, సైన్స్ కూడా మా ఆటల్లోనే సైన్స్ చెప్పేది. ఓకేనా, అట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు సైన్స్ చెప్పేది. సో ఈ విధంగా చిన్నప్పుడు పరీక్షిత్ మహారాజు కథ, ఇప్పుడు పరీక్షిత్ అనే పదం కూడా పలకలేదు. పిల్లల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆ పేరు కూడా భారతదేశం బాగా పలకలేకపోతున్నారు, భారతదేశం అంటారు. ఆ పరిస్థితి వచ్చేసింది విద్యా విధానం. ఫ్రెండ్స్, సో ఇందులో ఈ కథనాన్ని ఇప్పటి నుంచి చిత్రగుప్త్ మీ ముందుకు తీసుకొస్తుంది. మీ సమస్యల్ని, మనందరి సమస్యల్ని, అంటే తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణ ఒకటే కాదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే మన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, దీని మీద ఒక ఉద్యమంలాగా చిత్రగుప్తు ముందుకు తీసుకెళ్తుంది. సో ఈ రోజుతో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.